నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల దాంపత్యవనం 4వ భాగం. మొదట డాడీ ఒక అలవాటు అయిపోయింది. డాడీ వస్తే ఆవిడ మాకు సరిగ్గా పాఠాలు చెప్పేది కాదు. ఆలస్యమైతే ఆవిడ మాకు చెప్పే పాఠాలు సగంలో ఆపు చేసేసి మమ్మల్ని వెళ్లి ఆడుకోమనేది. మేం వెళ్లిపోయేవాళ్లం. మా అమ్మ ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఛాయలకు కూడా వచ్చేవారు కాదు. అమ్మకి ఎప్పుడు క్లబ్బులు, ఫ్రెండ్స్, పార్టీలు, ఈ హడావడి సరిపోయేది. ఒకసారి మేం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ అయింది. డాడీ, మమ్మీ పోట్లాడుకుంటున్నారు. నేనసలు ఈ ఇంటికే రాను అని ఆయన అరుస్తుంటే, రాకపోతే పొండి, దాని ఇంట్లోనే కులకండి అని మమ్మీ అరుస్తోంది. డాడీ, మమ్మీ పోట్లాడుకుంటే ఇక ఇంట్లో ఎవరికి భోజనాలు ఉండవు. చిన్నయ్య మాకు తర్వాత చెప్పాడు. ఆ టీచరు, డాడీ ఇద్దరూ మంచం మీద పడుకుని ఉండగా మమ్మీ చూసిందట. టీచరును చెప్పుతో కొట్టిందట. ఆ టీచరు మమ్మీని గోళ్లతో రక్కిందట. ఆవిడ ముఖానికి ఆయింట్మెంట్ రాసుకుంటూ శోకాలు పెడుతూ నాన్నతో పోట్లాడుతోంది. ఇంట్లో పిల్లలున్నారు, నీకు సిగ్గులేదా అని ఆవిడ అంటే, పిల్లలున్నారని నాకు గుర్తు చేసే పెద్ద మనిషి, నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో, నీ క్లబ్బులు, షికారులు అంటూ తిరుగుతూ ఒక్కనాడన్నా వాళ్ల సంగతి ఆలోచించావా అన్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు, దిప్పుకున్నారు, తప్పులు పట్టుకున్నారు. డాడీ ఇంట్లోకి వెళ్లిపోయారు. పిల్లలు చదవని చావని, విన్నయ్య ఇంకా టీచరు అనే మాట నా దగ్గర తలపెట్టవద్దు అంది మమ్మీ. అలాగేనమ్మా అన్నాడు విన్నయ్య. విన్నయ్య ఇటు అమ్మకి అటు నాన్నకి నమ్మిన బంటులా ప్రవర్తిస్తాడు. అమ్మ సమాచారం నాన్నకి, నాన్న గుట్టు అమ్మకి చేరవేసి నమ్మిన బంటులా మసలుతాడు. విన్నయ్య మంచివాడు కాడని, అవకాశవాదని అమ్మకి నాన్నకి ఇద్దరికీ తెలుసు. అయినా అతని మీద ఆధారపడటం అలవాటు అయిపోయిన వాళ్లు అవటం చేత అతన్ని తీసివేయలేరు. ఏ ఇంట్లో యజమాని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడో ఆ ఇంట్లో నౌకర్లు నెత్తికి ఎక్కుతారు. మా ఇంట్లో కూడా అంతే. విన్నయ్య మా అందరి మీద పెత్తనం చెలాయిస్తాడు. అమ్మ తనకు జరగాల్సిన పనులు ఏమైనా ఉంటే విన్నయ్య ద్వారా జరిపించుకుంటుంది. అదొక విషవలయం. ఈ ఇంట్లో ఎవరికీ శాంతి ఉండదు. బిజ్జు, నీకు ఇంకోటి కూడా చెప్పబోతున్నాను. అమ్మకి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. విన్నయ్య నీ మీద పగపట్టినట్లుగా ఉన్నాడు. నాన్నకి ఇంట్లో ఆడపిల్ల అయినది, బయట ఆడపిల్ల అయినది తెలీదు. మనం వేరే వెళ్లిపోదాం. ఇక్కడుంటే క్షేమం కాదని నా మనసు హెచ్చరిస్తోంది. మామూలుగా నీకు ఇప్పటికే చాలా బాధ కలిగింది. ఇంకే రకమైన ఇబ్బంది కలగకూడదని నా తాపత్రయం. మనం వేరే వెళ్లి ఉందాం, నీకిష్టమేనా అన్నాడు. ఆ మాట వినగానే బిజిలీ కళ్ళు మెరిసినాయి. ఇష్టమేనన్నట్లు తల ఊపింది. ఆ రోజే బిజిలీ, రవిచంద్ర ఇంట్లోంచి బయటికి వచ్చేశారు. ఇంట్లో సమయానికి రవిచంద్ర తల్లి, తండ్రి ఎవ్వరూ లేరు. రవిచంద్ర కారులో బిజిలీని ఒక చిన్న ఇంటికి తీసుకువచ్చాడు. 2 గదులు, వరండా మాత్రమే ఉన్న ఇల్లు అది. అతను కారుని ఇంటికి తీసుకువెళ్లమని డ్రైవర్కి చెప్పాడు. మళ్ళీ ఎన్నింటికి తీసుకురాను బాబూ అని అడిగాడు డ్రైవరు. మళ్ళీ అవసరం లేదు, నేను ఇక ఇంటికి రాను సింగు అన్నాడు రవిచంద్ర. సింగు విచిత్రంగా చూశాడు. బిజిలీ ఇల్లంతా తిరిగింది. ఆ గదిలో ఒక పడకుర్చీ మినహా ఇంకే సామాను లేదు. బిజిలీకి ఏం చెయ్యాలో తోచలేదు. నేనిప్పుడే వస్తాను అని రవిచంద్ర వెళ్లిపోయాడు. అతను అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతుల్లో పళ్లబుట్ట, ఫ్లాస్క్ ఉన్నాయి. బుట్టలో గాజు గ్లాసులు ఉన్నాయి. కూలీలు మంచాలు తెచ్చారు. వాళ్లు వాటిని లోపల వేయగానే వాళ్లకి డబ్బులు ఇచ్చి పంపేశాడు. బిజిలీ మంచాలు వాల్చి పక్కలు వేసింది.
రవిచంద్ర యాపిల్ కోసి ముక్కలు ప్లేట్లో పెట్టి బిజిలీకి ఇచ్చాడు. బిజిలీ, ఈ సామాను అంతా అద్దెకు తెచ్చినది. నెల వరకు మనం వాడుకోవచ్చు, ఎవరూ అడగరు. ఆ తర్వాత డబ్బు కట్టకపోతే ఇవి పట్టుకుపోతారు. అతను జేబులోంచి 4 10 రూపాయలు కొంత చిల్లర తీసి అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో, నా దగ్గర ఉన్న ఆఖరి డబ్బు ఇది. ఇంతకంటే నా దగ్గర లేదు. నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించే వరకు ఇదే డబ్బు అన్నాడు. బిజిలీ గ్లాసులో టీ పోసి తెచ్చి అతనికి అందించింది. నువ్వు తాగావా అన్నాడతను. ఇదిగో అంటూ నిశ్శబ్దంగా చేతిలో గ్లాసు చూపింది. బిజిలీ ఆ 2 గదుల్ని కళ్ళారా చూసుకుంటున్నట్లుగా చూసింది. అది స్వర్గంలా కనిపించింది. ఈ ఇంట్లో తను, చిన్నబాబు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఒకరు చూస్తారని భయపడనవసరం లేదు. విన్నయ్య చాటుగా వచ్చి పిల్లిలా మీద పడతాడేమోనని హడలిపోనవసరం లేదు. రవిచంద్ర తండ్రి ఎక్కడ చూస్తాడోనని దాక్కుని బ్రతకనవసరం లేదు. బిజిలీ బట్టలు మార్చుకుంది. ఆమె వచ్చేసరికి రవిచంద్ర మంచం మీద పడుకుని తల క్రింద చేతులు పెట్టుకుని సుదీర్ఘంగా ఆలోచనలో పడిన వ్యక్తిలా మౌనంగా ఉన్నాడు. బిజిలీ అతని దగ్గరగా వచ్చింది. అతను తల తిప్పి చూశాడు. బిజిలీ చేతిలో పళ్ళెం ఉంది. దానిలో పళ్ళు కోసి ముక్కలుగా ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి. అతను క్షణంసేపు బిజిలీ వంక చూశాడు. తర్వాత చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. పళ్ళెంలో ముక్కలు తీసి బిజిలీకి తినిపించాడు. బిజిలీ మొహమాటంగా తిని రవిచంద్ర చేత తినిపించింది. రవిచంద్ర తిన్నాడు. అతని కళ్ళు మాత్రం బిజిలీనే చూస్తున్నాయి. అతను తింటూ మధ్యలో ఆపేసి చూపుడు వేలుతో బిజిలీ కనుబొమ్మల మీద, ముక్కు మీద గీశాడు. బిజ్జు, ఇప్పటి వరకు నువ్వు ఒక్కదానివే అనాథమని అనుకుంటున్నావు కదూ? ఈ పూట నుంచి నేను కూడా నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేని అనాథనే అన్నాడు. బిజిలీ చప్పున చేయి చాచి అతని నోరు మూసేసింది. అలా అనవద్దు అన్నట్లు చూసింది. ఆ రాత్రి మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని పక్కన బిజిలీ అతని మెడ చుట్టూ చేతిని పెనవేసి నిద్రపోతోంది. బిజిలీ వదులుతున్న ఊపిరి అతని మెడకు తగులుతోంది. రాత్రి పొద్దుపోవటం వల్ల అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. రవిచంద్ర చేయి బిజిలీ తలని నిమురుతోంది. అతనికి ఆ క్షణంలో బిజిలీ కాకుండా మరో అమ్మాయిగా కనిపిస్తుంది. రవి, మనకో చిన్న ఇల్లు, అందులో నువ్వు నేను మనమిద్దరమే ఉండాలి. నేను నీకు వంట చేసి పెడతాను. అప్పుడెంతో బావుంటుంది కదూ? రూప కంఠం వినిపిస్తోంది. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రూపా, ఆనాడే నేను ధైర్యం చేయగలిగి ఉంటే ఎంత బాగుండేది. నీకలాంటి అకాల మరణం వచ్చేది కాదు. నేనే నా పిరికితనంతో నిన్ను చంపేశాను. అతని ముఖం ఆ క్షణంలో వ్యధాపూరితంగా అయింది. కనీసం బిజ్జుకి నేను అన్యాయం చేయలేదు అనుకోసాగాడు. వారం రోజులు గడిచినాయి. ఈ వారం రోజుల్లో రవిచంద్ర కొత్త జీవనానికి అలవాటు పడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. బిజిలీ అతన్ని ఒక్కనాడు కూడా పస్తు పడుకోబెట్టలేదు. అతని భోజనానికి, టీకి ఒక్కనాడు కూడా ఇబ్బంది కలగలేదు. ఆ రోజు ఉదయం బిజిలీ నడుస్తుంటే గల్లు గల్లుమని ధ్వని రాలేదు. బిజిలీకి పాజేబులకి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. పాజేబులు ఏమైనాయి అని అడిగాడు. బిజిలీ ఒక్కసారి పాదాల వైపు చూసుకుంది. బరువుగా అనిపిస్తున్నాయి, తీసేశాను అంది. ఇవన్నీ కొనటానికి డబ్బెక్కడిది అన్నాడు అనుమానంగా. ఇంటివారిని అప్పు అడిగాను. బిజ్జు, అప్పు అడగటం సులభమే, కాని తీర్చటం ఎంత కష్టమో ఆలోచించు. అతను నిట్టూర్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను, త్వరలో దొరుకుతుందని నమ్మకం ఉంది అన్నాడు. బిజిలీ నవ్వింది. ఆ నవ్వు వెన్నెలంత మనోహరంగా ఉంది. ఆ కంటి చూపులు అతనికి ధైర్యం ఇస్తున్నట్లుగా ఉన్నాయి.
అతని దృష్టి అప్పుడప్పుడు ఎత్తుగా కనిపిస్తున్న బిజిలీ పొట్ట మీద నిలుస్తుంది. అక్కడ ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది. థాంక్ గాడ్, ఆ శిశువు తన మూలంగా హత్య చేయబడలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తను చేసిన ఒక మహాపాపాన్ని ఈ రూపంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని బిజిలీకి తెలియదు. బిజ్జు ఒక అడవి పువ్వు. సువాసనలు విరజమ్మటమే దానికి తెలుసు. తన పరిసరాలేమిటో అది గమనించదు. అడవికి కొన్ని పూలు శోభను తెస్తాయి. బిజిలీ కూడా అంతే. బిజిలీ ఎక్కడ ఉంటుందో అక్కడ మంచిదనం వల్ల అమాయకత్వం కదులాడుతున్నట్లుగా ఉంటుంది. బిజిలీతో ఇలా వేరుగా ఇల్లు తీసుకుని ఉండటం బంధువుల్లో ఒక పెద్ద గాలి దుమారం లేచింది. రవిచంద్రకి పిచ్చి పట్టిందన్నారు. ఆ అమ్మాయి ఏదో మంత్రం వేసిందన్నారు. స్నేహితులు అతన్ని వదిలేశారు. తండ్రి తెలిసిన వాళ్లందరి దగ్గర తన కడుపున చెడబుట్టాడని తిడుతున్నాడు. బంధువులు తెలిసిన వాళ్లు అతన్ని చూసి నవ్వసాగారు. 2 రోజుల అనంతరం అతను కాకి డ్రెస్సులో ఇంటికి వచ్చాడు. బిజిలీ అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరో అనుకున్నాను అంటూ అతను బిజిలీని దగ్గరగా తీసుకున్నాడు. బిజిలీ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఈ బట్టలేమిటి అని కదూ? నేను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. అక్కడ ఈ డ్రెస్ వేసుకోవాలి. నెలకి 300 జీతం. ఇంటి అద్దెపోను 200. ఓకే, పర్వాలేదు కదూ? మనిద్దరం ఆకలితో మాడి చావనవసరం లేదు. చూడు, నన్ను ఉదయం 6 గంటలకే లేపాలి. 7 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలి సుమా అన్నాడు. బిజిలీ తల ఊపింది. అతను రాత్రి పడుకోబోయేటప్పుడు ఆ డ్రెస్ విప్పి జాగ్రత్తగా అల్మారాలో పెట్టాడు. తెల్లవారింది. బిజిలీ అతన్ని లేపింది. ఛత్, నన్ను లేపకు, ఒక్క కసురు కసిరాడు. అతను బోర్లా తిరిగి హాయిగా నిద్రపోయాడు. బిజిలీకి మళ్లీ అతన్ని లేపాలంటే భయం వేసింది. 7 గంటలు అవుతుండగా ఎండ మీదకి వస్తుంటే అతను ఉలిక్కిపడి లేచాడు. వెంటనే టైం చూసుకున్నాడు. కళ్ళు చిట్లించి ఏదో గుర్తుకు వచ్చినట్లు చూశాడు. ఆ వెంటనే బాప్రే అన్నట్లుగా ఒక్క అంగలో లేచాడు. బిజ్జూ, బిజ్జూ! ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టాడు. వంట ఇంట్లో ఉన్న బిజ్జు పరిగెత్తుకు వచ్చింది. నన్ను 6 గంటలకు లేపమంటే లేపలేదేం? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని చెప్పానా? కసిరినట్టుగా అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. నేను లేపాను అని చెప్పలేదు. రవిచంద్ర చకచకా పనులు ముగించుకుని అతి వేగంగా తయారయ్యి కాకి డ్రెస్ వేసుకున్నాడు. నే వెళ్తున్నా బిజ్జు, కేక పెట్టాడు. బిజ్జు టీ, రొట్టె తెచ్చింది. అతను టీ మాత్రం 4 గుక్కల్లో గబగబా తాగాడు. రొట్టె తినే టైం లేదు. నువ్వు 6 గంటలకి నన్ను లేపలేదుగా? ఆకలి కడుపుతో సాయంత్రం వరకు ఉంటాను. అదే నీకు శాస్తి అని వెళ్లిపోయాడు. బిజిలీ అతను వెళ్లిపోయిన తర్వాత కిటికీలో కూర్చుంది. అతను వెళుతూ అన్న మాటలే గుర్తుకు రాసాగినాయి. తను అతన్ని మేల్కొల్పింది. కాని అతను లేవలేదు. బిజిలీకి ఎలాగో ఉంది. చిన్నబాబు తాగిన సమయంలో చేసిన తప్పుకి ఎంత శాస్తి అనుభవిస్తున్నాడా అనిపిస్తుంది. చిన్నబాబుతో ఇలా ఉండటం తనకి ఎంతో స్వర్గంగా ఉన్నమాట నిజమే. కాని లోకం చూసే విధానం గమనిస్తే మనసు చిబుక్కుమంటోంది. మొదట్లో ఇంటివాళ్లు అతని పని మనిషివా అని అడిగారు. కాదు, భార్యని అంటే విస్తుపోయినట్టు చూశారు. ఇంటావిడ తల్లి ఉంది. ఆవిడికి పని పాట లేదు. బిజిలీ అంటే చెప్పలేని కుతూహలం. నువ్వు ఆ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం? అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఆవిడికి జవాబు చెప్పలేక కంగారు పడుతుంది. తన మూలంగా చిన్నబాబు తల్లిదండ్రులతో పోట్లాడాడు. స్నేహితుడికి దూరం అయ్యాడు. కార్లల్లో తిరగాల్సిన అతను కాలినడకన వెళ్తున్నాడు. బిజిలీకి ఇది చాలా బాధగా ఉంది. అతనసలు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అర్థం కావటం లేదు. తను ఊరు వెళ్లిపోయేది. ఎందుకు ఆపాడో? తను వెళ్లిపోవాల్సింది. బిజిలీకి అతనంటే ఇష్టం.
ఒక్కసారి ఇదంతా పట్టించుకోవద్దు అనిపిస్తుంది. సాయంత్రం అయింది. చీకటి పడింది. బిజిలీ ఇంకా అలాగే కిటికీలోనే కూర్చుంది. రవిచంద్ర వచ్చాడు. అదేమిటి అలా కూర్చున్నావు అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. ఆకలేస్తుంది, టీ కావాలి అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. అతను వంట ఇంట్లోకి వెళ్ళాడు. ప్రొద్దుట చేసిన రొట్టెలు అలాగే ఉన్నాయి. బిజిలీ తనకుగాను వంట చేసుకున్న ఛాయలేమీ కనిపించలేదు. బిజ్జు, నువ్వు అన్నం తినలేదా? వంట ఇంట్లోంచి వస్తూ అడిగాడు. తినలేదు అన్నట్లు తల తిప్పింది. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బాగానే ఉంది అస్పష్టంగా అంది. మరి ఎందుకని తినలేదు? బిజిలీ అతని వైపు చూసింది. చెప్పు, ఎందుకని తినలేదు? బిజిలీ మాట్లాడలేదు. నువ్వు కారణం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు. ఆ మాట బిజిలీ మీద మంత్రంలా పనిచేస్తుందని అతనికి తెలుసు. బిజ్జు చప్పున అతని నోరు మూసేసింది. చెప్పు మరి. అతను ఆరాగా చూశాడు. ఉదయం మీరు ఏం తినకుండా వెళ్లారు. మీరు తినకుండా నేనెలా తింటాను? మై గాడ్! అతను చికితుడైనట్లు చూశాడు. అతను వెళ్తూ ఆ మాట అన్న సంగతి ఆ క్షణంలోనే మర్చిపోయాడు. క్యాంటీన్లో మధ్యాహ్నం సుష్టుగా తిన్నాడు. బిజిలీ ముఖం చూస్తుంటే అతనికి బాధ కలిగింది. బిజిలీ తల పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది. నువ్విలా కూర్చుంటావని అనుకోలేదు. రా, త్వరగా వంట చెయ్యి, ఇద్దరం తిందాం అన్నాడు. బిజిలీ లోపలికి వెళ్ళింది. భోజనం చేసేటప్పుడు తను ఉదయం లేపిన సంగతి చెప్పింది. అతను నవ్వాడు. నాకు త్వరగా లేవటం అలవాటు లేదు కదా, విసుక్కున్నా నువ్వు లేపటం మానకు అని చెప్పాడు. బిజిలీ ఇంటామె అయిన సుగుణమ్మ దగ్గర వంట నేర్చుకోసాగింది. సుగుణమ్మ బిజిలీ కొంగులో మూట కట్టుకుని వచ్చిన వంకాయలని తరిగి కారం పెట్టి వేయించటం చూపిస్తూ బిజిలీని 1,00,000 ప్రశ్నలు వేసేది. ఇదిగో పిల్ల, ఆయన ఆయన అంటున్నావు గాని అతను నిన్ను బాగా చూస్తాడా అని ఆరా తీసేది. బిజిలీ చూస్తాడన్నట్లు తల ఊపేది. అన్నం నీతో కలిసి తింటాడా, విడిగా తింటాడా? ఇద్దరం కలిసే తింటాం. పడక? బిజిలీ చెంపలు కెంపులు అయినాయి. మాట్లాడలేదు. చెప్పు, సిగ్గెందుకు? ఒకే చోట మెల్లని స్వరంతో చెప్పింది. సుగుణమ్మ కోడలు సరోజ ఉంది. సరోజ బిజిలీతో స్నేహంగానే ఉండేది. బిజిలీ సరోజ స్నేహంతో తన వేష భాషలు మార్చుకోసాగింది. జుట్టు వదులుగా జడ వేసుకుని పూలు పెట్టుకునేది. చీర చక్కగా కుచ్చెళ్లు దిద్దినట్లుగా పెట్టి కట్టుకునేది. అలా జడ వేసుకుని చీర ధరించిన బిజిలీ ఎంతో అందంగా ఉండేది. చిన్నబాబుకి ఈ అలంకరణ మీద ధ్యాసే ఉండేది కాదు. అతనికి బిజిలీ ఎలా ఉన్నా ఇష్టమే. ఆ ఇష్టంలో ఒక రకమైన దయ ఉండేది. తనని మెప్పించాలని బిజిలీ చేసే ప్రయత్నాలు చూసి అతను చిరునవ్వుతో, నా కోసం నువ్వేమీ ఇబ్బంది పడనవసరం లేదు, నువ్వు ఎట్టా ఉంటే నీకు బాగుంటుందో అట్లాగే ఉండు అనేవాడు. బిజిలీ సుగుణమ్మ కోడలు సరోజ సాయంతో అతనికి స్వెట్టర్ అల్లింది. రవిచంద్ర అది తొడుక్కోవడంలో సాయం చేసింది. అతను వేసుకుని నిలబడితే బిజిలీ కళ్ళు ఆనందంతో మెరిసేవి. చిన్నబాబును చూస్తుంటే బిజిలీకి కూడా విచిత్రంగా అత్యంత అద్భుతంగానే ఉండేది. ఎక్కడ చిన్నబాబు, ఎక్కడ తను? బిజిలీకి మాట రానట్లే ఉంటుంది. బిజిలీకి నెలలు నిండుతున్నాయి. సుగుణమ్మ చాలా ఆత్మీయంగా తోడుగానే ఉంటుంది. రవిచంద్ర మొదట ఆవిడితో మాట్లాడటానికి బిడియపడేవాడు. తర్వాత సంకోచం లేకుండా మాట్లాడేవాడు. బిజిలీని నెలకొకసారి డాక్టర్కి చూపించేవాడు. ఇంటికి రాగానే ఏమైనా తినాలని ఉన్నా చెప్పమని అడిగేవాడు. బిజిలీ అతన్ని చూసి కిలకిలా నవ్వేది. నాకేమీ వద్దు, నువ్వు తప్ప అన్నట్లు చూసేది.
బిజిలీ ముఖంలో ఆరాధనా భావం చూస్తుంటే అతనికి ఎలాగో ఉండేది. అతను ఒకసారి కంపెనీ తరపున ఊరు వెళ్లాల్సి వచ్చింది. 20 రోజులలో వస్తానని వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి 1 రోజులు అయింది. సుగుణమ్మ ఇరుగు పొరుగుతో గుసగుసలు ప్రారంభించింది. ఆ అబ్బాయి ఎక్కడ చూస్తాడు దీన్ని? నెల తప్పింది అనేసరికి మెల్లగా జారుకున్నాడు అంది. ఇక్కడ ఉండనీయటం కూడా దండగే, ఇంటి అద్దె కూడా రాదు అంది ఒక ఆవిడ. వాళ్లు లోపల అనుకుని ఊరుకోలేదు. బిజిలీతో అనేవారు. ఆ రోజు మధ్యాహ్నం బిజిలీ రవిచంద్ర షర్టుకి గుండీలు కుడుతుంటే సుగుణమ్మ వచ్చింది. మీ ఆయన దగ్గర నుండి ఉత్తరం వచ్చిందటే పిల్ల అంది. ఆవిడ బిజిలీని వసే పిల్ల అనే పిలుస్తుంది. అదేమంటే నాకిదే అలవాటు, ఇష్టం లేకపోతే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అనేది. బిజిలీ ఆవిడను చూడగానే లేచి వెళ్లి కుర్చీ వేసింది. నేను కూర్చోవడానికి, నీతో బాతాకాన్ని కొట్టడానికి రాలేదమ్మా. మీ ఆయన వచ్చాడో లేదోనని కనుక్కుపోదామని వచ్చాను. వచ్చాడా రాలేదా? బిజిలీ రాలేదన్నట్లు చూసింది. ఉత్తరం వచ్చిందా? రాలేదు. ఇంకేం వస్తాడు? వచ్చే లక్షణాలేవీ కనిపించటం లేదు. 2 రోజుల్లో వస్తానని వెళ్ళాడు. 20 రోజులు అయింది. ఇక రాడు. నిన్ను ఇక్కడ వదిలి మెల్లిగా మొహం చాటేశాడు. చూసి చూసి నువ్వే పోతావని వాడి ధైర్యం. నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి. ఎన్నాళ్ళని చూడం మేం మాత్రం. బిజిలీ ఆవిడ వైపు నమ్రతగా చూసింది. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు అంది. ఓస్, ఈ కబుర్లు నాకు చెప్పకు. ఎక్కడైనా పని మీద ఉండిపోవాల్సిందే అనుకో. ఉత్తరం రాసి పడాయటానికేం? అదేం కాదు. అతగాడు ఇక రాడు. నేను రాసి ఇస్తా. ఇవన్నీ ఇప్పుడే చెబుతున్నా. ఎల్లుండి ఫస్టు. ఎల్లుండి కల్లా నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే మెడపట్టి కెంటుతా. సుగుణమ్మ అసలే నోటి దురుసు మనిషి. దానికి తోడు 1 నెల అద్దె వృధా అయిందన్న ఆలోచన ఆవిడ మొహమాటాన్ని కుదుళ్లతో లాగిపారేసింది. సుగుణమ్మ వెళ్లిపోయింది. బిజిలీ అచేతనంగా రాయిలా అలాగే కూర్చుండిపోయింది. చిన్నబాబు తనని వదిలేసి వెళ్ళాడా? అలాంటి రాక్షసుడు కాదు. అతనికి ఏదో అయ్యింది, అందుకే రాలేకపోయాడేమో. బిజిలీ అతని రాక కోసం ఎదురు చూడసాగింది. ఫస్ట్ వచ్చింది. చిన్నబాబు రాలేదు. బిజిలీ సుగుణమ్మను బ్రతిమలాడి ఇంకొక వారం గడువును కోరింది. సుగుణమ్మ ఆ రోజు ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పింది. బిజిలీ శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. చిన్నబాబు నిజంగానే తనని వదిలేశాడా? తనేం తప్పు చేసిందని? అసలు ఆ రోజు తనని ఊరు వెళ్లిపోనీయకుండా ఎందుకు ఆపాడు? ఆ రోజే తాము దూరం అయినట్టయితే ఎంత బాగుండేది. బిజిలీ చూపులు శూన్యంలోకి చిక్కడి ఉన్నాయి. నెలలు నిండుతున్న తను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆదరిస్తారు? ఈ పరిస్థితుల్లో అనాథగా తాను వెళితే ఎదురయ్యే అవమానం ఏమిటో బిజిలీకి బాగా తెలుసు. ఆమె కళ్లల్లో నిండిన నీళ్లు చంపల మీదకి జారసాగినాయి. బిజిలీ చేతిలో పట్టుకున్న చీర వైపు చూడసాగింది. తను చచ్చిపోవాలంటే భయం ఏమీ లేదు. కాని తన కడుపులో పెరుగుతున్న పాప, దాన్ని హత్య చేయటానికి ప్రాణం ఒప్పటం లేదు. అయినా తప్పదు. బిజిలీ చీరతాడుతో మెలితిప్పి కంఠానికి వేసుకోసాగింది. ఇంతలో తలుపు చప్పుడయింది. బిజిలీ ఆ ధ్వని విన్నా మారు పలకలేదు. సుగుణమ్మ అయి ఉంటుంది. ఇంటిలో నుంచి బయటికి గెంటడానికి వచ్చి ఉంటుంది. తనని ఆవిడ గెంటలేదు. బిజిలీ ఇంకా చీరని బిగయ్యసాగింది. బిజ్జూ! తలుపు గట్టిగా తట్టిన శబ్దంతో పాటు రవిచంద్ర కంఠం కూడా వినిపించింది. బిజిలీ చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి. అతని కంఠస్వరమేనా? లేక తన మనసు ఆశపడుతోందా? తన చెవులు తననే మోసం చేస్తున్నాయా? బిజ్జూ! అసహనంగా ఉన్న కంఠం మరోసారి బిగ్గరగా పిలిచింది. తలుపులు ఇంకా గట్టిగా దడదడలాడినవి. బిజ్జు నరనరాల్లోనూ ఆశ, ఆనందం, సంభ్రమం వెల్లువల ముంచుకు వచ్చేసినాయి.
చేతులు బిజ్జు ప్రమేయం లేనట్లే గబగబా కంఠానికి చుట్టి బిగించిన చీరని లాగివేసినాయి. బిజ్జు లేచి నిలబడింది. కళ్ళు తిరిగినాయి, కాళ్ళు తూలినాయి. పడబోతూ గడని తట్టుకుని చిన్నపిల్లల తప్పటడుగులు వేస్తున్న దానిలా వచ్చి తలుపు తీసింది. తలుపు తెరవగానే, బిజ్జు, ఏం చేస్తున్నావు అనబోయిన రవిచంద్ర హఠాత్తుగా ఆగిపోయాడు. బిజ్జు కళ్ల కింద నల్లగా చారలు ఉన్నాయి. మొహం పీక్కుపోయి ఉంది. ఆ కళ్లల్లో తెగింపు, ఆనందం కనిపిస్తున్నాయి. ఏడ్చినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి. బిజ్జు, ఏమైంది, అలా ఉన్నావేమిటి అన్నాడు. బిజ్జు అతన్ని చూస్తోంది. ఆ కళ్ళు అతన్ని చూస్తున్నాయి. అతన్ని పట్టుకుంది. ఏమిటిది, ఒంట్లో బాగాలేదా అప్రయత్నంగా అడిగాడు. ఆమె హఠాత్తుగా ఏడవసాగింది. ఆ ఏడుపు చిన్నగా ప్రారంభమై కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ఉధృతంగా మారింది. బిజ్జు ఆ ఏడుపుతో ఉధృతమైన ప్రవాహానికి కదిలిపోతూ కంపిస్తున్న తీగలా ఉంది. రవిచంద్ర బిజిలీని పట్టుకున్నాడు. గుండెలకి అదుముకున్నాడు. ఏమైంది, ఏమైంది కంగారుగా అడిగాడు. బిజిలీ ఏడుపే సమాధానం అయింది. అతను బిజిలీని పట్టుకుని లోపలికి వచ్చాడు. అక్కడ అస్తవ్యస్తం అయిన పక్క, నేల మీద తాడులా పెనవేసినట్టు పడి ఉన్న చీర అతని కళ్ళకు కనిపించాయి. అతను వాటి వైపు అయోమయంగా చూశాడు. బిజిలీ ఏడుపు, తాడులా పేనిన ఆ చీర అతనికి ప్రశ్నార్థకాలు అయినాయి. బిజిలీ అతన్ని చిన్న పిల్లలా కరుచుకుపోయింది. ఆ ఏడుపుతోనే ఇంటామే తనని బెదిరించిన వైనం చెప్పింది. మీరు నన్ను వదిలేసి వెళ్లారంటే భయం వేసింది. నేనెక్కడికి వెళ్లను, అందుకే చచ్చిపోదామని అనుకున్నాను అంది ఏడుస్తూ. మై గాడ్! అతని చేతులు బిజిలీని అప్రయత్నంగా గుండెలకి అదుముకున్నాయి. నాకు అక్కడ జ్వరం వచ్చింది బిజిలీ, ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాను. బిజిలీ అతన్ని చూసింది. అవును, అతను చిక్కి ఉన్నాడు. మై గాడ్! నేను రావటం ఇంకో అరగంట ఆలస్యం అయి ఉంటే? అతని శరీరం జలధరించింది. అతను ఆవేశంగా బిజిలీ భుజాలు పట్టి ఊపుతూ అన్నాడు, ఈడియట్, నేను రాకపోతే మాత్రం నువ్విలాంటి ఘోరం చేస్తావా? మనం దేనికో చచ్చిపోకూడదు. మన జీవితం మనది. ఈ సంగతి నీకు తెలియదా అన్నాడు. బిజిలీకి అతని మాటలు అర్థం కాలేదు. అయినా అతనికి కోపం తెప్పించినందుకు తప్పు చేసిన దానిలా తలదించుకుంది. మై గాడ్! అతను బిజిలీని పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు. అతని కళ్ల ముందు రూపశవం కదులుతుంది. ఆనాడేమైంది? సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. నెలతప్పిన రూప తను వదిలేశానేమోనని భయపడి సరిగ్గా ఇదే పని చేసింది. అతని మనసు ఆక్రోశిస్తున్నట్టుగా ఉంది. అతను ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బిజిలీని గుండెలకు హత్తుకుంటున్నాడు. బిజిలీ హాయిగా ఉంది. భగవంతుడు ఎంత దయామయుడు అనిపించింది. చిన్నబాబు మంచివాడు, తనని వదలలేదు. బిజిలీకి మళ్లీ జన్మ ఎత్తినట్టే ఉంది. రవిచంద్ర అప్పటికప్పుడే సుగుణమ్మని పిలిచి అద్దె చెల్లించాడు. జ్వరం రావటం వల్ల రాలేకపోయానని చెప్పాడు. సుగుణమ్మ ముఖం రవిచంద్రని చూడగానే మాడిపోయింది. బిజిలీ ప్రసవించింది. ఆడపిల్ల కలిగింది. పిల్ల రవి రంగు వచ్చి తెల్లగా బిజిలీ పోలికలతో గమ్మత్తుగా ఉంది. ముద్దుగా బొద్దుగా ఆరోగ్యమైన పాపలా ఉంది. ఆ పిల్లని చేతిలోకి తీసుకుంటుంటే రవి చేతులు వణికినాయి. ఆ క్షణంలో ఈ మంచం మీద పడుకున్నది బిజిలీ కాకుండా రూపగా అనిపించింది. రూప ఎలా ఉంది? మన పాప రవి అని అడుగుతున్నట్టే ఉంది. అతని కళ్లలో నీటి పొరలు కమ్మినాయి. ఈ సృష్టిలోకెల్లా ఈ పితృత్వం ఎంత మధురమైనది. కవులంతా మాతృత్వం గురించి వర్ణించి, బిడ్డ యొక్క సేవలలో స్త్రీ అనుభూతిని వర్ణించి కథలు చెబుతారే తప్ప పితృహృదయాన్ని వివరించి చెప్పరు. ఆ బిడ్డని అలా చేతుల్లోకి తీసుకుంటే రవికి తానే ఈ సృష్టి అయినట్లు బిజిలీ అనే ఒక వ్యక్తి ద్వారా
తన సృష్టికి ఇలా విస్తృతపరుచుకుంటున్నట్టుగాను అనిపించింది. ఆ పసిబిడ్డను ఎత్తి పొట్టకి తన ముఖాన్ని ఆనించుకుని కళ్ళు మూసుకుంటూ, నా బంగారు తల్లి, నువ్వు నాలాగా అన్నీ ఉండి ఏమీ లేనిదానివి కాకూడదు. ఏమీ లేకపోయినా అన్నీ ఉండి అదృష్టవంతురాలిగా పెంచి పెద్ద చేస్తాను. ఈ బుల్లిబుల్లి చేతులు నా మెడ చుట్టూ ఎప్పుడు పడతాయో, ఈ ఎర్ర గులాబీ రేకుల్లాంటి పెదవులు డాడీ అంటూ ఎప్పుడు పిలుస్తాయో, నా కళ్ళకి ప్రతిబింబాలు అయిన ఈ చక్కటి కళ్ళు ఎప్పుడు నన్ను చూడగానే ఆనందంతో మెరుస్తాయి. నీకోసం నేను ఒక చిన్నారి స్వర్గం నిర్మిస్తాను. అది మన చిన్న ఇల్లు. అందులో నువ్వు మహారాజ్ఞివి. మీ అమ్మ నేను కలిసి నీకు ఏమీ కొదవ చెయ్యము. నీకు తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ప్రేమాభిమానాలు గాని ధనరాశులు కాదు అని తెలియచేస్తాను. ఎందుకంటే డబ్బు నువ్వు పెద్దయిన తర్వాత వాళ్లు సంపాదించుకోవచ్చు, ఈ ప్రేమ అనేది ఉంటే. ఇది ఎంతో మంచి పూజ చేసుకుని అదృష్టమైతే తప్ప దొరకదమ్మా. ఆ విషయంలో నేను చాలా దురదృష్టవంతుడిని. తల్లిదండ్రుల దగ్గర నాకు ప్రేమ అనేది దొరకలేదు. నువ్వు నాలాగా ఎప్పుడూ అనుకోకూడదు, తెలిసిందా? ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర, భర్తకి భార్య దగ్గర ప్రేమ కొరబడితే వాళ్లు వీధిన పడతారు. లోకం వారి మనసులు అర్థం చేసుకోదు. తల్లి ప్రవర్తన సరిలేదు అంటుంది. చరిత్రహీనులు అని అపవాదు వేస్తుంది. అలాంటి జీవితాల నుండి ప్రతి పిల్లని తల్లిదండ్రులు రక్షించగలగాలి. అలా రక్షించలేకపోతే వాళ్లు తల్లిదండ్రులే కాదు. ఏమిటి? బిజిలి కంగారుగా అంది. ఏమిటి అలా కళ్ళు మూసుకున్నావు? పాప బాగాలేదా? అతను ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచి, బాగాలేదా? అతను పాపను చూపించాడు. ఈ సృష్టి యావత్తులో ఇంత అందమైనది ఇంకేదైనా ఉందంటే నమ్మను. నీకెలా ఉంది చెప్పు అని తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. నాకు కులాసాగానే ఉంది. అనవసరంగా ఏమైపోతానో అని భయపడ్డాను. నాకంత బాధగా ఏమీ అనిపించలేదు అంది. ఇంతలో నర్సు వచ్చింది. బిజిలీకి ఇంజెక్షన్ చేసింది. ఈ అమ్మాయి మీకేమవుతుంది? మీ పని మనిషా? కుతూహలంగా అడిగింది. కాదు, నా భార్య. రవి చెప్పిన సమాధానం విని నర్సు అంతెత్తిన ఎగిరిపడ్డట్టు చూసింది. రవిని బిజిలీని మార్చి చూసింది. సారీ అనేసి గబాల్న పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. బిజిలీ రవి ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. బిజిలీ కళ్లల్లో చూస్తుండగానే నీళ్లు తిరిగినాయి. 100 సంవత్సరాలు నేను మీతో ఉన్నా నేను మీ పని మనిషినే అనుకుంటారు. అతను బిజిలీ చెంపలు నిమురుతూ అన్నాడు. బాధపడకు. 200 సంవత్సరాలైనా సరే నువ్వు నా భార్యవని అడిగిన వాళ్లందరికీ చెప్పటానికి నాకు విసుగురాదు, సరేనా? బిజిలీ కళ్ల నీళ్లు తుడిచాడు. పాపను చూపించాడు. చాలా బాగుంది అంది సంబరంగా. నాక్కూడా అన్నాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చింది. రవి డాక్టర్తో మాట్లాడాడు. బిజిలీ దూరంగా నిలబడిన ఆ ఇద్దరినే చూస్తోంది. చిన్నబాబు వేసుకున్నది కాకి డ్రెస్ అయినా ఎంత బాగున్నాడు. అతని వల్ల ఆ బట్టలకే అందం వచ్చింది. బిజిలీ పాపను చూసుకుంది. ఇప్పుడు చిన్నబాబుకి నాకు ఈ బంధం ఉందిగా అనుకుంది. నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. డాక్టర్ కూడా బిజిలీకేసి అనుమానంగానే చూసింది. ఆమె నా భార్య అని రవి చెప్పాడు. ఒక్క హాస్పిటల్లోనే కాదు, వాళ్ళిద్దరిని చూసిన ఎవ్వరికీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే నమ్మకం కలగదు. ఏదో ఒకటి ముఖాన అనేయడానికి సందేహించరు. రవి ఫ్రెండ్స్ చూడటానికి వచ్చారు. రవి గర్వంగా కూతురుని చూపించాడు. రంగు మాత్రం నీది, మిగతా పోలికలు అంతా ఆవిడవే అన్నారు. రవి నవ్వి ఊరుకున్నాడు. పోలికలు ఎవరివైతేనే ఎవరికి కావాలి? మనసుకే కావాలి గాని అనుకున్నాడు. హాయిగా నీ సాటి కుటుంబంలో అమ్మాయిని చేసుకుంటే నీకు ఈ బాధలేవి ఉండేవి కావు కదా అన్నాడు. అప్పుడు మాత్రం ఏం జరిగేది? మీ అమ్మా నాన్న నన్ను చూసేవారా? ముచ్చట్లు జరిగేవి అతను అన్నాడు.
అమ్మా నాన్న నన్ను చూడలేదు, ఇంకా నా బిడ్డని చూస్తారా? ముచ్చట్లు జరగకపోయాయి అనే బాధ నాకేం లేదు. నా బిడ్డకి నా ప్రేమ కంటే పెద్ద ముచ్చట్లు ఇంకేదీ అవసరం లేదు. వచ్చిన వాళ్ల మొహాలు మాడిపోయాయి. రవి వాళ్లని గమనిస్తూనే ఉన్నాడు. వాళ్లకి డబ్బు పెట్టి వాళ్ల అవసరాలు సరదాలు తీర్చినన్నాళ్లు స్నేహం నటించారు. ఇప్పుడు తను పనికిరానట్టే చూస్తారు. వాళ్ల స్నేహానికి తగినట్టుగా తిరస్కరిస్తున్నారు. అలాగని పూర్తిగా వదిలివేయరు. అప్పుడప్పుడు వచ్చి ఇలా వంకర టింకర మాటలు విసురుతారు. అవసరం లేని సానుభూతి చూపిస్తారు. అదే అతనికి తగని చిరాకుగా ఉంటుంది. బిజిలీ అతి మామూలు కార్మికుడు భార్యగా ఫ్యాక్టరీ హాస్పిటల్లో పురుడు పోసుకుని పాపనెత్తుకుని ఇంటికి వచ్చింది. రవికి ఆ పాపంటే పంచ ప్రాణాలు. ఓ రాత్రివేళ పాప లేచి ఏడిస్తే తనే మందులేస్తాడు. పాపను ఎత్తుకుని బిజిలీని లేపి పాలు ఇవ్వమని చెప్పాడు. కొన్ని నెలలు గడిచినాయి. పాపకి పోతపాలు అలవాటైనాయి. ఇంట్లో ఉంటే తానే పాలు పడతాడు. అతనికి అది ఎంతో ఇష్టం. ఇరుగు పొరుగు అతన్ని చూసి నవ్వుకునేవారు. అయినా అతడు లక్ష్య పెట్టేవాడు కాదు. సాయంత్రం వేళలా పాపని బిజిలీని తీసుకుని అలా షికారు వెళ్లేవాడు. కూరగాయలు ఇంట్లో సామాను తెచ్చుకునేవాళ్లు. రవి పాపను ఎత్తుకుంటే బిజిలీ ఆ సామాను సంచులు పట్టుకునేది. ఒకసారి అలా వస్తుంటే తండ్రి వస్తున్న కారు ఎదురైంది. అతను భార్యతో పిల్లతో బస్టాప్ దగ్గర నిలబడ్డాడు. తండ్రి కారు అతనికి దగ్గరగా వచ్చి ఆగింది. డ్రైవర్ తండ్రి ఆదేశం మేరకు డోరు తెరిచాడు. రవి ఎక్కలేదు. వస్తున్న బస్సు వైపు బిజిలీ చేయి పట్టి పరిగెత్తి అందులో ఎక్కేశాడు. మీ నాన్నకి కోపం వస్తుందేమో అంది బిజిలీ భయంగా. రాని అన్నాడు. ఆ సాయంత్రం నౌకరు చీటీ తెచ్చాడు. మా కళ్ళెదుట ఉండి మా ప్రాణాలు తీయొద్దు, నీవు వేరే ఊరు వెళ్ళిపో, తల్లి రాసింది. అదే చీటీ వెనక అతను సమాధానం రాసి పంపాడు. మీ ఇంట్లోంచి నన్ను వెళ్లగొట్టగలిగారు. ఈ ఊరంతా మీది కాదు. ఇక్కడ నుండి నన్ను వెళ్లగొట్టలేరు. అమ్మకి కోపం వస్తుందేమో అంది. రాని అన్నాడు. వాళ్లతో తగాదా వద్దు, భయంగా అంది. అమాయకంగానూ అంది. తగాదా ఎవరు పడుతున్నారు? పాపకు నెలలు వెళ్ళాయి. తప్పటడుగులు వేస్తోంది. బిజిలీ శాంతమూర్తి, సహనశీలి, ఒక్కదానికి కూడా విసుక్కోదు. అది ఎంతో హాయిగా ఉండేది. ఒకసారి పస్తు పడుకుని కూడా చిరునవ్వుతో తనతో మాట్లాడే బిజిలీని చూస్తే అతని మనసు ద్రవించిపోయేది. తలని గుండెలకు నొక్కుకునేవాడు. అతనికి అనిపించేది, ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి భార్య ఇలా భర్తతో అన్యోన్యంగా ఉంటే ఏ మగాడు అశాంతి అనేది ఎరుగడు కదా అనుకునేవాడు. పాపకి ముచ్చటగా 3 ఏళ్లు నిండినాయి. రవి పాపకి ఆశ అని పేరు పెట్టుకున్నాడు. ఆశ అంటే అతనికి కంటి వెలుగు అన్నమాటే. ఆశకి బంగారపు ఊయల లేదు. నిజమే, అంతకు మించిన తండ్రి ఒడి ఉంది. పట్టు గౌన్లు లేవు, కాని తండ్రి ప్రేమ ఉంది. ఆ ఇంట్లో రవి ఏర్పరచుకున్న సామ్రాజ్యంలో ఆశ రాజకుమార్తె. రవికి అప్పుడప్పుడు పక్కనున్న బిజిలీకి వడిలో ఉన్న కూతురిని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఉన్న శాంతి ఆనందం యావత్తు తన ఈ చిన్న ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించేది. ముగ్గురు నవ్వులతో కబుర్లతో కలిసి కూర్చుని తింటున్న ఆ పచ్చడి మెతుకులే అమృతమయంగా రుచిగా అనిపించేది. కాని అతని ఆనందం ఎన్నాళ్ళలో నిలవలేదు. రవి పనిచేసే ఫ్యాక్టరీ స్ట్రైకు మూలంగా మూతపడింది. యజమానిని కార్మికులు కొట్టడంతో అతను హాస్పిటల్ పాలవడంతో ఫ్యాక్టరీ మూసేశారు. టెంపరరీ కార్మికుల ఉద్యోగాలు ఊడినాయి. దానితో రవి జీవితం మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. ఆ చిన్న ఇంట్లో పొంగే సంతోష తరంగాలు తగ్గిపోయినాయి. బిజిలీకి ఆశకి అన్నం పెట్టడం ఎలాగా అనే సమస్యతో మళ్లీ రవికి తల మునకలు అయింది. రవి ఉద్యోగ ప్రయత్నంలోనే రోజులు గడిచిపోతున్నాయి. రవికి ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు రవి ఇంటికి వచ్చాడు. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంటికి రాగానే బిజిలీని సామాను సర్ది ఉంచు
మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఏ ఊరు? మన ఊరు. బిజిలీ కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో పత్తికాయలు అయినాయి. నిజంగానా? అంది. నిజంగానే అన్నాడు. బిజిలీ ఉత్సాహంతో లేగదూడ గంతులు వేస్తున్నట్టుగా సామాను సర్దింది. రవి ఎలా సర్దాడో బాకీలు అన్నీ సర్దివేశాడు. ఇద్దరూ ఆశని తీసుకుని రైలు ఎక్కారు. స్వంత ఊరు వెళ్తున్నాం అనే ఆనందంతో బిజిలీ ముఖం సంతోషంగా ఉంది. ఉన్న ఊరిని వదిలేస్తున్నామన్న చింతాభారంతో అతని ముఖం గంభీరంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా? అడిగాడు. చాలా అంది. అతను నిట్టూర్చాడు. నీకు సంతోషంగా ఉంటే అది చాలు నాకు. ఆ ఊరు వెళితే మనకి కష్టాలు ఉండవు అంది. అతను అలాగా అన్నట్టు చూశాడు. ఇద్దరూ మర్నాటి ఉదయానికల్లా పల్లెటూరు వచ్చేశారు. కోటయ్యకు రవి ఉత్తరం రాశాడు కాబోలు. ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి ఉంచాడు. కోటయ్య ఆశని చూసి ముచ్చటపడ్డాడు. బిజిలీని చూసి ఎంత మారిపోయావు నువ్వు అన్నాడు. నేనా? నేనేం మారాను? నువ్వే ముసలాడివైపోయావు అంది బిజిలీ. బిజిలీకి ఆ ఆరు బయట పొలాలు, గాలి ఎంత హాయిగా ప్రాణం లేచి వస్తున్నట్టుగా ఉంది. పంజరంలో బయటపడిన పిట్టలా ఆమె మనసు స్వేచ్ఛగా ఉంది. బిజిలీ ఊరిలోకి అడుగు పెట్టగానే చిన్నబాబును ఇంటిలో వదిలి ఊరిలోకి పరిగెత్తింది. అందరినీ పేరు పేరున పలకరించింది. అందరూ బిజిలీ ఏమీ మారనందుకు సంతోషం ప్రకటించారు. బిజిలీ కూతురుని గర్వంగా అందరికీ చూపించింది. ఆ రాత్రి భోజనం చేస్తుంటే బిజిలీ ఊరి అందరి విశేషాలు వర్ణించి చెబుతుంటే రవికి విసుగు వచ్చింది. రవి వచ్చిన 4-5 వారాల్లోనే అతను, బిజిలీ ఈ ఊరు ఎందుకు వచ్చింది అర్థమైపోయింది. అక్కడ సిటీలో చెల్లక దిక్కులేని వాళ్లల్లా ఈ ఊరు వచ్చారు. రవి ఊరు వచ్చిన కొత్తల్లో అతనికి వినయంగా నమస్కారాలు చేసేవారు. అతని కోసం భక్తితో కూర నారా తెచ్చేవారు. ఆ భక్తి శ్రద్ధలు కనపరచటం మానేశారు. బిజిలీ మూలంగా చిన్నబాబుకి తండ్రికి చెడిందని, ఆయన కొడుకుని ఇంట్లోంచి గెంటేసినాడని అందరికీ తెలిసిపోయింది. కోటయ్యను చూస్తూ, ఏం కోటయ్య, అక్కడ పట్నంలో బిజిలీ బంగారు ఊయల్లో మహారాణిలా బ్రతుకుతోందని చెప్పావుగా, ఇదేంటి? ఈ మహారాణి ఒంటి మీద చిన్నమెత్తు బంగారం లేదే, కాస్త ఖరీదైన చీరైనా కట్టుకోలేదే అంటూ ఈసడించారు. కోటయ్య తల భూమిలోకి దిగిపోయినట్లు నిలబడ్డాడు. కోటయ్య తన కోపం అంతా బిజిలీ మీద కుమ్మరిస్తూ, ఏంటి బిజ్జు ఇట్లా చేశావు? ఒకవేళ జరుగుబాటు లేదే అనుకో, ఇంకేదైనా ఊరు వెళ్ళి అడుక్కు తినాలి గాని ఇట్లా అయిన వాళ్ల మధ్యకి బికారుల్లా వస్తారా? చాచా, నా పరువంతా తీసేశావు కదా. ఇప్పటికైనా ఆ చిన్నబాబుకు చెప్పి ఇంకెక్కడికైనా పొండి అన్నాడు. ఎక్కడికెళ్ళం కోటయ్య, మాకు చోటేది అంది బిజిలీ అమాయకంగా. ఎక్కడో అక్కడికి. బ్రతకాలి అంటే ప్రపంచంలో చోటే లేదా? ఇక్కడ అందరి ముందు ఈసడింపుతో బ్రతికే కంటే ఎక్కడైనా చచ్చినా నయమే అన్నాడు. బిజిలీ తలదించుకుంది. తన వారిలోకి వచ్చామనే ఆనందం కొద్ది రోజుల్లోనే బిజిలీకి అడుగంటిపోయింది. సాటివారి చూపులు ఈటెల్లా పొడుస్తున్నాయి. వాళ్ల మాటలు ఇక సోలాలే. బిజిలీని చూడగానే అబ్బో, రాణివాసం వెళ్లానని సంబరపడింది. ఆడికి అన్నం పెట్టే సత్తా కూడా లేదు. అంతకంటే ఇక్కడ అరకదున్నే వెదమని చేసుకున్నా హాయిగా ఉండేది అనేవాళ్లు. నేనిప్పుడు ఏమీ బాధలు పడటం లేదు. నా గొడవ మీకెందుకు? నేనేమీ మీ ఇళ్లకి అన్నం పెట్టమని రాలేదుగా. మర్యాదగా మాట్లాడండి. చిన్నబాబుని ఒక్క మాట అన్నారంటే ఊరుకోను అంది బిజిలీ. ఓయబ్బో, మొగుడు దానికి ఒక్కడే ఉన్నాడు అనేవాళ్లు ఎగతాళిగా. బిజిలీ ఇంటికి వచ్చేసింది. ఒక మూలకు పోయి ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఎవరో మీద చెయ్యి వేశారు. తలెత్తి చూసింది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు. ఎవరన్నా ఏమైనా అన్నారా? ఎవరూ అనలేదు. నన్ను ఎవరు అంటారు?
కళ్ళు తుడుచుకుంటూ లేచి అక్కడ నుంచి వెళ్లిపోయింది. రవి అక్కడే నిలబడిపోయాడు. అతని కళ్ల ముందు మబ్బులాంటిది ఏదో విడిపోతోంది. అసలు బిజిలీని పెళ్లి చేసుకోవటమే తప్పేమో అనిపించసాగింది. అమాయకురాలైన ఆమెను వాళ్ల నుంచి తన పరిధిలోకి లాగాడు. అలా లాగిన వాడు ఆమెకి రక్షణ ఇవ్వలేకపోతున్నాడు. తనకి బిజిలీ దగ్గర ఆశించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ పుష్కలంగా లభించాయి. కాని అందుకు ప్రతిఫలంగా బిజిలీకి తాను ఏమిచ్చాడు? ఏం ఇవ్వలేదు. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదు. ఇంతలో పోస్ట్ అనే కేక వినిపించింది. రవి వెళ్లాడు. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చాడు. అతను అది తీసుకుని కవరు చించి చూశాడు. అది తండ్రి రాశాడు. తన అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి భార్యా సమేతంగా అక్కడికి వస్తున్నాడట. రవి తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాలట. బిజిలీ టీ తెచ్చింది. ఎక్కడి నుంచి ఉత్తరం అంది. రవి చెప్పాడు. అది వినగానే బిజిలీ ముఖం వెలవెలపోయింది. అయితే మనం వెళ్లిపోవాల్సిందేనా? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. ఆయన వెళ్లిపోమని రాశారుగా. ఇల్లు మా తాతగారిది. దీనిపై ఆయనకి అధికారం లేదు. ఆ రాత్రి రవి తండ్రికి ఉత్తరం రాశాడు. తను పైభాగంలో ఉంటానని, ఈ ఇల్లు వదిలి వెళ్లే ఉద్దేశం లేదని, ఆయన విశ్రాంతి కోసం రాదలుచుకుంటే క్రింది భాగంలో ఉండవచ్చునని రాశాడు. వారం రోజులు తిరగకుండానే రవికి మళ్లీ ఉత్తరం వచ్చింది. ఈసారి లాయరు తక్షణం ఇల్లు ఖాళీ చేయవలసిందిగా కోరుతూ నోటీసు జారీ చేశాడు. అయితే మనం ఇల్లు విడిచి వెళ్లిపోవాలా? బిజిలీ భయం భయంగా అడిగింది. ఆ కళ్ళు లేడి పిల్ల కళ్ళులా బెదురుతున్నట్టుగా ఉన్నాయి. రవిచంద్రకు క్షణంసేపు బిజిలీని చూస్తుంటే అతనికి జాలి వేసింది. బిజిలీ తల మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ, ఏం అవసరం లేదు, ఇది తాతగారి ఇల్లు, నాకిందులో వాటా ఉంది. అంత అవసరం అయితే మనం కోర్టుకు వెళదాం అన్నాడు. కోర్టుకి అంటే నాన్నగారితో పోట్లాడటమా అంది. అవును. అది బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? నీకర్థం కాదులే, ఊరుకో. నీకెందుకు ఈ ఆలోచనలన్నీ? నేనున్నాగా, నేను చూసుకుంటానులే. బిజిలీ కళ్లల్లోకి నిశ్చింత ధైర్యం వచ్చినాయి. తల ఊపింది. ఆ నిమిషంలో పాపని ఎత్తుకున్న బిజిలీని చూస్తుంటే తనకి ఇద్దరు పసిపిల్లలున్నారు అనిపించింది. ఒకటి బిజిలీ, రెండు పాప. పాప వయసులో ఎంత చిన్నది. బిజిలీ కూడా జీవితంలో అంత అనుభవశూన్యురాలు. రవిచంద్ర అదే రోజు కూర్చుని హైదరాబాదులో ఉన్న తమ లాయరు భజగోవిందరావుకి ఉత్తరం రాశాడు. చివరలో ఈ వివరాలు మీకు తెలియచేశాను. ఇందులో హక్కులు, అధికారాలేమిటో నాకు తెలియవు. మీరెలా చేయమంటే అలా చేస్తాను అని రాశాడు. ఆ ఉత్తరం రాసిన తర్వాత అతనికి నిశ్చింతగా అనిపించింది. తనకు చేతనైనంత చేస్తాడు. అదేదీ కుదరకపోతే ఈ ఇంట్లోంచే వెళ్లిపోతాడు. ఈ ఇల్లు కోసం, ఈ డబ్బు కోసం బిజిలీతో తనకి ఏర్పడిన అనుబంధాన్ని వదులుకోలేడు. బిజిలీ తనని వివాహం చేసుకోవడం వల్ల అధికురాలు అయిందని ప్రపంచం అంటుంది. కాని తనకి ఒక్కడికే తెలుసు, బిజిలీ వచ్చిన తర్వాత తన జీవితం భాగ్యవంతం అయింది. బిజిలీ అతనిలోని అతి భయంకరమైన ఒంటరితనాన్ని దూరంగా తరిమికొట్టింది. అతనికి ఇప్పుడు జీవితంలో ఒక ఆలంబన ఉంది. అతని జీవితానికి ముడివేసుకుని ఒక భార్య ఉంది. అన్నిటికంటే అతని జీవన కొమ్మకి విరగపూసిన పువ్వు తన చిన్నారి ఆ పాప. ఆ పాప బోసి నవ్వులు అతని హృదయంలో ఆనందపు జల్లులు కురిపిస్తాయి. ఇది అతనికి సరికొత్త అనుభవం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ సంతానపు మమకారం చవిచూడాలి. లేకపోతే అది సంపూర్ణ జీవితం కానే కాదు. అందుకే అన్నారేమో, పిల్లలు లేని జీవితం మహా ఒంటరి జీవితం అని. ఆ రాత్రి అతను పడుకున్నాడు. పక్కన ఉయ్యాలలో పాప నిద్రపోతుంది. మంచం మీద పడుకున్న అతని గుండెల మీద తల ఆనించి బిజిలి పడుకుంది.
ఆమె అతని సమక్షంలో ఎక్కువగా మాట్లాడుతూ అతనికి దగ్గరగా ఉండటం, అతని స్పర్శ బిజిలీకి ఎనలేని ఆనందం ఇస్తాయి. అదొక మోగ ఆరాధన. ఆ భావానికి భాష లేదు. కాని ఆ అమ్మాయితో అతను పొందే అనుభవం మాత్రం అనిర్వచనీయమైంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెంపలు నిమురుతూ అడిగాడు. ఈరోజు కోటయ్య ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? రేపు గుడిలో పూజట, మనం 500 రూపాయలు ఇవ్వాలట. నువ్వేమన్నావు? లేవు అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అంత డబ్బు లేకపోతే అక్కడే ఉండాల్సిందట. డబ్బు లేకుండా ఈ ఊరు రాకూడదట. ఊరిలో ఎవ్వరికీ మనమంటే గౌరవం ఉండదట. రవిచంద్ర మౌనంగా ఉండిపోయాడు. కోటయ్య అన్నదాంట్లో తప్పేం లేదు. మనుషులకు గౌరవాలు ఎలా వస్తాయి? 100కి 90 పాళ్లు డబ్బుతో. అది ఎలా సంపాదించింది ఎవరికీ అర్థం కాదు. అది తెచ్చే దర్జా డాబు మాత్రం ఉంటే గౌరవం వస్తుంది. మనిషి తానుగా ఉంటే గౌరవించలేని సంఘం ఇది. ఈ సంఘంలో మనిషి బ్రతకాలి అంటే దాని నిర్ణయాలు, కొలబద్దలు మనం పాటించాలి. లేదంటే దానిని లక్ష్య పెట్టరాదు. రవిచంద్ర రెండో మార్గమే అనుకున్నాడు. ఈ సంఘంతో, ఈ ఊరితో నాకు పని లేదు. ఈ ఇల్లు, బిజిలీ నాకు చాలు అనుకున్నాడు. రవిచంద్ర మనసు అనుభవంతో కరడుగట్టింది. అతను ప్రతిదాన్ని తృణప్రాయంగా అవతలికి నెట్టిపారేయగలడు. కాని బిజిలీ అలా కాదు. ఇక్కడికి ఈ ఊరు వచ్చిన తర్వాత బిజిలీలో ఒక మదనం ప్రారంభమైంది. రవిచంద్రను అందరూ గౌరవించాలి. ఎవరైనా అతనిని కాస్త తక్కువగా మాట్లాడితే బిజిలీ ఆడపులి అయిపోయి ఎర్రబడిన కళ్లతో చూస్తుంది. ఉదయం అంతే జరిగింది. బిజిలీ ఈ ఊరు రాగానే తెలిసిన వాళ్ల దగ్గరకు వెళ్ళింది. వాళ్లు బిజిలీని వింత మనిషిని చూసినట్టు చూశారు. బిజిలీ జడ వేసుకుంది. చీర పొందికగా కట్టుకుంది. ఓ సిటీ నుంచి వచ్చిన యువతిలా ఉంది. నడక, మాట పూర్తిగా మారిపోయినాయి. చెంగుమంటూ పొట్టి పరికిణీతో ఊరంతా కలియ తిరిగే ఆ బిజిలీయేనా అనిపిస్తుంది. అందరూ ఆరాగా చూడసాగారు. ఆడవాళ్లు ఆమెను చుట్టుముట్టారు. మీ ఆయన నిన్ను బాగా చూస్తాడా? నిన్ను ఎప్పుడైనా కొడతాడా? నీకు చేతికి డబ్బులు ఇస్తాడా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు. బిజిలీ వాళ్ల ప్రశ్నలకి నేర్పుగా, ఓర్పుగా సమాధానాలు చెప్పింది. బిజిలీ వస్తుంటే దుకాణాల దగ్గర కూర్చున్న యువకులు కొంతమంది ఈలలు వేశారు. దశ అంటే అలా ఉండాలిరా, ఏం సోకు అన్నాడు ఒకడు. ఇదిగో బిజ్జమ్మో, బాగున్నావా? ఒక అతను పలకరించాడు. కాని ఆ పలకరింపులో ఆత్మీయత లేదు, వెటకారం, వెక్కిరింత తప్ప. బాగానే ఉన్నాను అంది. కూతురా? అవును. జమీందారు కోడలివై కూడా ఇట్టా నడిచి వస్తున్నావేంటి? మిమ్మల్ని చూడాలని అంది. మీ ఆయనని కూడా తీసుకురాకపోయావా? చూస్తుండగానే చుట్టూ 10 మంది గుమికూడారు. వాళ్ల రాక బిజిలిని కదలకుండా నెల్లేసినట్టుగా ఉంది. అందులో ఒక అతను పూసల దండ అల్లుతూ ఇకిలిస్తూ అడిగాడు. అవును బిజ్జమ్మ, ఇప్పుడు మీ ఆయన మనలా బేదవాడా? లేక మనం ఆయనకు చుట్టాలం అయ్యాం కాబట్టి మనం గొప్పోళ్లమా? బంధుత్వం కలుపుతూ అడిగాడు. నువ్వెట్టా అంటే అట్టా అంది తొణకకుండా. మేం మీ ఇంటికి రావచ్చునా? ఒక అతను సందేహించాడు. ఇంకా అడిగేది ఏంటిరా? పోవటమే. ఏం బిజిలీని చేసుకుంటే మనం చుట్టాలం అయినట్టేగా? ఒక అతను వెకిలిగా నవ్వాడు. ఒక అతను బిజిలీ చేతుల్లోంచి పిల్లని లాక్కుని, ఓస్, ఎంత అందంగా ఉన్నావే సిలక, పెద్దయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మరొక పెదవులతో పిల్లని ముద్దు పెట్టుకున్నాడు. బిజిలీ ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. పిల్లని లాక్కుంది. అతను బిత్తరపోయాడు. బిజిలీ కళ్లల్లో ఎర్ర జీరలు కనిపిస్తున్నాయి. ఆ కళ్లల్లో కోపం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ముక్కుపుటాలు ఆవేశంతో అదురుతున్నాయి.
ఏంటి అట్టా కొట్టావు అన్నాడు చెంప తడుముకుంటూ. నీ సుట్ట తాగే నోరుతో నా కూతురిని ముద్దెట్టుకున్నావని. అయితే దాని అవ్వ సుట్ట తాగేది కాదా? ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆవిడ గొప్పోళ్ల భార్య. బిజిలిని ఎగదిగా చూస్తూ అన్నాడు. ఆహా, అట్టానా? గొప్పోళ్ళు అయితే కార్లలో తిరగాలి, పరదాల సాటునకు పోవాలి. ఇదేంటి మరి? అందరూ బిజిలికి దగ్గరగా రాసాగారు. ఏమిటర్రా, ఏమైంది? ఇంతలో సూరయ్య గొంతు వినిపించింది. అందరూ తిరిగి చూశారు. సూరయ్య చేతిలో లాఠీతో నిలబడి ఉన్నాడు. బిజిలీకి ఆయనను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆయనను చూడగానే అందరూ తలో పక్కకి సర్దుకుని దూరంగా వెళ్లిపోయారు. బిజిలీకి గుండెలు తేలికపడ్డాయి. ఆ క్షణంలో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టు అయింది. పాప ఎలా ఉందమ్మా? ఆయన ఆమె చేతుల్లో నుంచి పాపని ఎత్తుకున్నాడు. మీ అమ్మ నిన్ను తీసుకురమ్మంది అంటూ దారి తీశాడు. బిజిలీ ఆయన వెంట నడిచింది. దూరంగా నిలబడిన వాళ్లంతా తనని ఎట్లా చూస్తున్నది ఆమెకి బాగానే అర్థమవుతుంది. సూరయ్య ఇంటికి తీసుకువెళ్లాడు. దుర్గమ్మ పిల్లని అందుకుని మురిసిపోయింది. తీసుకెళ్లి ఉయ్యాల తొట్టిలో పడుకోపెట్టింది. కూర్చో బిజ్జు అంది. ఆమె కూర్చుంది. బిజిలీని చూస్తూ సూరయ్య అన్నాడు. బిజ్జు, మీరు హైదరాబాదులో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? బిజిలీ కళ్ళు క్రిందికి వాలిపోయినాయి. అక్కడ ఇబ్బందులు వచ్చాయి అయ్యా అంది. ఇక్కడ అంతకంటే పెద్ద ఇబ్బంది వస్తుంది మీకు. ఊరిలో అందరికీ మీరు ఒక వింత అయిపోయారు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవద్దు బిజ్జు. మీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి హైదరాబాదు వెళ్లేట్టు చూడు అన్నాడు. బిజిలీ తల ఊపింది. ఆమెకు ఎందుకోగాని ఆయన చెప్పింది ఎంతో నిజం అనిపించింది. మధ్యాహ్నం కోటయ్య కూడా అదే మాట అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అందులో డబ్బు చేతిలో లేనప్పుడు అసలు రాకూడదు. బిజ్జుకి ఇదేదో కొత్త విషయంలా ఉంది. హైదరాబాదులో ఇల్లు లేదు, ఇక్కడ సొంత ఇల్లు. అందులో ఉండి తమ బ్రతుకు తాము బ్రతకవచ్చునని ఆశపడ్డారు. ఈ ఊరిలో అక్కడికంటే చెప్పలేని ఇబ్బంది అయిపోయింది. ఊరిలో అందరికీ తన మాటే కబురు అయిపోయింది. వద్దన్నా ఇంటికి వస్తారు, వేళకోళంగా ఏదో ఒకటి అంటారు. బిజిలీ మనసు బాధపడుతుంది. బిజిలీ ఇదంతా చిన్నబాబుకి చెప్పలేదు. లోపల బాధపడసాగింది. దాంపత్య వనం నవల 4వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.